most important topic of the Telangana geography is the rivers of Telangana. There are two major rivers in Telangana. That is River Godavari, which flows in northern part of Telangana, and then you have River Krishna. Krishna southern part lo flow avutundi. Okay, these are two major rivers of Telangana. So first we'll start a discussion with Godavari. So in rivers, what you have to focus, the path of the river, where it is originating, with which part of the sea it is merging, okay, and its main tributaries, and important projects constructed on that river, and important pilgrim sites, tourism sites on that particular river. So three things you have to focus: origin points, tributaries, projects, and as well as the important tourism spots, places on the banks of the river Godavari and Krishna. These are the areas you need to cover. So first, starting with Godavari. Godavarini Dakshin Ganga antaru. Okay, you know that the largest river in the country is Ganga. గంగా తర్వాత మళ్ళీ అంత ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే గోదావరి. అందుకే దీన్ని దక్షిణ గంగా అంటారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రివర్. అందుకే దీన్ని వృద్ధ గంగా కూడా అంటారు. ఓకే, టోటల్ లెంత్ ఫ్రమ్ ఒరిజిన్ పాయింట్ టు మీటింగ్ ద సీ, బే ఆఫ్ బెంగాల్, టోటల్ లెంత్ ఏంటంటే త్రయంబకేశ్వర్ నుంచి అంతర్వేది వరకు 1465 కిలోమీటర్స్ ఉంటుంది లెంత్. ఓకే, సో 10% ఆఫ్ ఏరియా కవర్ చేస్తుంది ఇండియాని. సో ఇంపార్టెంట్ పెనిన్సులర్ రివర్ ఇది గోదావరి. సో అయితే మొత్తం దీంట్లో తెలంగాణలో 560 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఓకే, సో తెలంగాణలో ఈ మేజర్ పార్ట్ గోదావరి బేసిన్. సో ఫస్ట్ జనరల్ గా గోదావరి రివర్ పాత్ చూద్దాం, తర్వాత మళ్ళీ ట్రిబ్యూటరీస్ తో అండ్ ప్రాజెక్ట్స్ తో కవర్ చేద్దాం. సో ఫస్ట్ గోదావరి రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ద రివర్ గోదావరి ఒరిజినేట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, విచ్ ప్లేస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్? ఎట్ a place called Trimbakeshwar in Nasik district of Maharashtra. Trimbakeshwar, it is important Jyotirlinga place. So from here, the river Godavari originated, Trimbakeshwar, Nasik district of Maharashtra, and which physiographic region? Western Ghats, and it flows in Maharashtra. Important river. Okay, and then this river, Godavari river, enters Telangana and at a place called Kandakurti. Kandakurti Ranjal Mandal of Nizamabad district. ఓకే, తర్వాత బాసర్లో ఎంటర్ అవుతుంది. బాసర్లో ఎంటర్ కాదు. సో నార్త్ ఇండియన్ బుక్స్ లో జనరల్ గా ఇట్ ఇస్ మెన్షన్ as ద రివర్ గోదావరి ఎంటర్స్ ఇన్ తెలంగాణ ఇన్ బాసరా అని కాదు. బాసరా కంటే ముందే కందకుర్తి, ది ప్లేస్ ఇస్ కందకుర్తి, రేంజల్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఇస్ అ ప్లేస్ వర్ రివర్ గోదావరి ఎంటర్స్. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఉన్న ప్లేస్ లో జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంది, బాసరా. ఓకేనా? సో వేర్ డస్ ద రివర్ గోదావరి ఎంటర్స్ ఇన్ తెలంగాణ? Kandakurti. Okay, and it is also an important Triveni Sangamam. Okay, Hindu mythology lo, Hindu culture lo, Sangam అంటే confluence of two or more rivers చాలా ఇంపార్టెంట్. 2 rivers అయితే ఇంపార్టెంట్, 3 rivers అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ కందకుర్తి దగ్గరనే 2 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గోదావరి జాయిన్ అవుతాయి. వన్ ఇస్ హరిద్ర అండ్ మంజీరా. అండ్ హరిద్ర కందకుర్తి దగ్గర రివర్ గోదావరిని యాడ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ త్రివేణి సంగమం. ఓకేనా? రైట్. సో తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి పాస్ అవుతుంది ఒకసారి చూడాలి. సో ఇక్కడ మనకి నిజామాబాద్ లో ఎంటర్ అయిందా? రైట్. సో నిజామాబాద్ లోనే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందా? ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ పోచంపాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది. ఓకే, ఆన్ ద రివర్ గోదావరి. ఓకే, రైట్. సో రివర్ గోదావరి enters in Nizamabad, Nirmal, Jagityal,
మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం. టోటల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్? 8. 8. So River Godavari travels to 8 districts in Telangana. Very much important. What are they? Nirmal, Nizamabad, Chigityal, Manchiryal, Peddapalli, Jayashankar Bhuparpalli, Mulugu and Bhadrati Kottagudem. ఓకే. సో ఇక్కడ మనకి జయశంకర్ భూపాల్పల్లి దగ్గరనే మన కాళేశ్వరం ఉంటది. కాళేశ్వరం కూడా ఇంపార్టెంట్ కల్చరల్ పాయింట్. ఎందుకంటే రివర్ ప్రాణహిత ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి జాయిన్స్ గోదావరి. ప్రాణహిత important tributary of river Godavari with huge volume of water. It joins Godavari at a place called Kaleshwaram. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణహిత is joining river Godavari. Confluence points are important. ఇది ఇంకో పాయింట్ ఏంటి ఇక్కడ? ఇద్దరు గోదావరి ఎంటర్ అయ్యే పాయింట్ చూడండి. ఏంటది? ఏ పాయింట్ అది? కందకుర్తి. ఎందుకంటే అక్కడ మంజీరా, ఓకే, మంజీరా ఇంకా హరిద్ర 3 వేణి సంఘం, కందకుర్తి, కాళేశ్వరం. ఓకేనా? రైట్. సో తెలంగాణలో 8 డిస్ట్రిక్ట్స్ పాస్ అవుతూ మళ్ళీ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఈస్టర్న్ ఘాట్స్ ని క్రాస్ చేసుకొని, అంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి ఇక్కడ ఉండేవి? పాపి కొండలు. సో ఈ పాపి కొండలు కట్ చేసేటప్పుడు ఏ గార్జ్ ఫామ్ చేస్తుంది ఇక్కడ? బైసన్ గార్జ్. బైసన్ గార్జ్ కట్ చేసి ఏపీలో ఉన్న పోలవరంలో ఏపీలో ఎంటర్ అవుతుంది. పోలవరం ఇస్ అంటే ఇక్కడ నుంచి ప్లేన్స్ అన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత ఈ రివర్ ఎంటర్ అయిన తర్వాత రివర్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వెస్ట్వల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డివైడ్ చేస్తుంది. ఈస్ట్ సైడ్ ఆఫ్ వెస్ట్ గోదావరి, వెస్ట్ సైడ్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఓకే. ఆఫ్టర్ ఫ్లోయింగ్ ఎట్ రాజమండ్రి ఇక్కడ ఒక ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది. ఓకే. ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది ఇక్కడ రాజమండ్రి దగ్గర. దాని పేరు అత్తర్కర్ బ్యారేజ్ ఆర్ ధవళేశ్వరం బ్యారేజ్ అని అంటారు. ఇక్కడ బ్యారేజ్ జనరల్ గా డ్యామ్ కి బడ్జెట్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. డ్యామ్ ఏంటంటే జనరల్ గా మనం వాటర్ స్టోరేజ్ కోసం వాడతాం. అంటే స్టోరేజ్ చేసి అక్కడ నుంచి కెనాల్ కి వాటర్ సప్లై చేస్తాం. డ్యామ్ నేచర్ అది. బ్యారేజ్ ఎందుకు కడతాం? బ్యారేజ్ నేచర్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఇట్ ఈస్ టు డైవర్ట్ వాటర్. బ్యారేజ్ ఇస్ టు కన్స్ట్రక్ట్ బ్యారేజ్ టు డైవర్ట్ వాటర్ డైవర్ట్ చేయడానికి బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను గోదావరి దగ్గర ఈ రాజమండ్రి దగ్గర ఉన్న బ్యారేజ్ అయిన ధవళేశ్వరం ఆర్ అర్థర్ క్వార్టర్ బ్యారేజ్. ఓకే. సో ఇక్కడ ఈ బ్యారేజ్ నుంచి తర్వాత రివర్ 7 రివర్లెట్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే. సో ఇట్ స్ప్లిట్స్ రాజమండ్రి తర్వాత ఇట్ స్ప్లిట్స్ ఇంటూ టోటల్ 7 బ్రాంచెస్. ఈ అన్ని బ్రాంచెస్ మళ్ళీ కలిపి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఓకే. దీన్ని అక్కడ సప్త గోదావరి అంటారు. సప్త గోదావరి. సో ఈ 7 రివర్లెట్స్ పేర్లు ఏంటి అంటే గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఓకే. ఈ గౌతమి, వశిష్ట మధ్యలో ఉన్న చిన్న ల్యాండే కోనసీమ. దీన్ని గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. డెల్టా రీజన్ కోనసీమ, గౌతమి, వశిష్ట ఈ రీజన్ సప్త గోదావరి రీజన్. ఓకే. అండ్ లాస్ట్ కి అంతర్వేది దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ రివర్ గోదావరి. సో రివర్ గోదావరి originated Triambakeshwar. Okay, flows through Maharashtra, enters at Kandakurti. of Ranjal Mandal of Nizamabad, and then it passes through Nirmal, Manchiryal, Nizamabad, Jagityal, Peddapalli, Manchiryal, Jayashankar, and Bhadrati. And Eastern Ghats ni ikkada cut chesi పాపి కొండల్ని కట్ చేసి వెస్టర్న్ ఘాట్స్ ఫామ్ చేసి ఈస్ట్ గోదావరి డివైడ్ చేస్తారు. అండ్ రాజమండ్రి దగ్గర 7 రివర్లెట్స్ గా డివైడ్ అవుతుంది. అండ్ దీని మీద ఉన్న మేజర్ బ్యారేజ్ ఏంది? అత్తర్ కాటన్. ఓకే.
సో 7 రివర్లెట్స్‌గా జాయిన్ అవుతది. గౌతమి, వశిష్ట, తుల్య, ఆత్రేయ అట్లా. అండ్ ఫైనల్లీ అన్ని రివర్లెట్స్ బే ఆఫ్ బెంగాల్ కలుస్తది. మేజ్ రివర్లెట్ అంతర్వేది దగ్గర బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. ఓకే. సో ఎన్ని స్టేట్స్? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కానీ వీటి ట్రిబ్యూటరీస్ కొన్ని ఇంద్రావతి అనే మేజర్ ట్రిబ్యూటరీ ఛత్తీస్‌గఢ్‌లో పుట్టి తెలంగాణలో యాడ్ అవుతది. ఓకే. సో ఈ డ్రైనేజ్ బేసిన్ అంటే మేజర్ 10% ఆఫ్ ఇండియా. అందుకే దీన్ని దక్షిణ్ గంగా అంటారు. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఓకే. Yes, sir. రైట్. నౌ విల్ లుక్ ఇంటూ ది ట్రిబ్యూటరీస్. అండ్ I forgot to mention it is called Rhine of India. సో రైన్ అనేది ఏంటి అంటే రైన్ రూర్ ఏంటి అంటే ఇంపార్టెంట్ రివర్స్ ఆఫ్ జర్మనీ ఇన్ దట్ రీజన్. ఓకే. సో రైన్ ఆఫ్ ఇండియాని గోదావరిని అంటారు. రూర్ ఆఫ్ ఇండియా దామోదర్‌ని అంటారు. చోటానాగ్పూర్ ప్లాటూ రీజియన్‌లో దామోదర్ రివర్. Okay. And in ancient name, you already know, ancient name of river Godavari is Telivaha. And what is that? The Telangana word evolved from the old name of Godavari, that is Telivaha. Ancient Puranas it is mentioned, and even in Buddhist scriptures also it is mentioned. Okay. And this river extends in the basin of majorly Maharashtra, Telangana, Andhra Pradesh, Chhattisgarh, Odisha, and MP. Few tributaries originate in this region and enter into this region. So majorly Maharashtra, Telangana, AP. And one UT also, that is Yanam. Yanam is part of Puducherry. Near to Kakinada, there is an territory of UT, that is Yanam. And Kakinada is on the banks of the river Godavari. Okay. So that important tributaries of Godavari in Telangana are important, like Manjira, Maneru, Pranahita. So these tributaries are important, one to their origin point and where they are meeting, and important projects are there. Okay. Apart from that, you can also see that from Chhattisgarh, one tributary is coming here, that is Indravati. And Odisha, one of the tributaries coming like Shabari. Anyway, the Shabari joins Godavari down south of Telangana, not in Telangana, in AP. Okay. And you can see that Varda is joining Penganga, and Penganga is joining Pranahita. Can you see Varda, Penganga combinedly we call as Pranahita, and Pranahita is joining river Godavari at which place? Where Kaleshwaram. Pranahita joins Kaleshwaram. Since the flow of water is high, that's why we have constructed the Kaleshwaram project here. Project. Starting at Medigadda, Jaishankar Bhopalpally. Okay. So if you look Godavari river as a whole, you have to look into the tributaries also. You should at least other than Telangana region tributaries, you should know the names of them. What are tributaries? We already covered the 8 districts, right? So out of them, Nirmal and Manchira are on the left side. Rest of them are in the right side. How to identify this? See, whenever you talk about the river, you have to look where it is meeting with the sea, and you have to face that point. And if it is on left, then you have to left bank tributaries, and if it is on right, then you should say right bank tributaries. అర్థమవుతుందా? మీరు రివర్ మౌత్ ఆఫ్ ది రివర్ ఫేస్ చేసుకొని ఉండాలి డైరెక్షన్. మీరు లెఫ్ట్ సైడ్ ఉండే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, రైట్ ఉండే రైట్ బ్యాంక్. సో ఇప్పుడు చూడండి 8 డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రావెల్ అవుతుంది కదా, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి చూడండి ఇక్కడ, నిర్మల్ ఇంకా మంచిర్యాల్. మిగతావన్నీ ఎటు సైడ్ ఉన్నాయి? రైట్. అర్థమవుతుందా? రైట్. సో ఇట్లనే ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి. సో ట్రిబ్యూటరీస్ గుర్తుపెట్టుకోవాలి మనం, లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్. సో లెఫ్ట్ బ్యాంక్ లో ధర్నా, మహారాష్ట్రలోని పెంచ్, కన్నా, సబరి, ఇంద్రావతి, సీలేరు, పూర్ణ, కడెం, దూద్న, ఆల్ ది ఎక్కడ జాయిన్ అవుతాయి అంటే లెఫ్ట్ సైడ్ లో జాయిన్ అవుతాయి గోదావరికి. Some of them are important because some travel in Telangana, like Pranahita important మనకి, Kadem important, even Telangana ఉంటాయి. I'll show you. Then right bank tributaries లో అంటే రైట్ సైడ్ నుంచి జాయిన్ అయ్యేవి ప్రవర, మూల, మంజీరా, పెద్దవాగు, మానేర్, కిన్నెరసాని. దే జాయిన్ ఇన్ ది రైట్ సైడ్ ఉంటుంది ది గోదావరి. ఇప్పుడు చూడండి,
Okay, so I'm using these maps of blank slate నుంచి తీసుకున్న పిక్చర్స్ ఇవి, రైట్. సో గోదావరికి లెఫ్ట్ లో ఏమేమి యాడ్ అవుతున్నాయి చూడండి. ఇది గోదావరి రివర్ కదా, దీనికి లెఫ్ట్ సైడ్ చూడండి. ప్రాణహిత లెఫ్ట్ లో యాడ్ అవుతుందా? ఇంద్రావతి Yes. లెఫ్ట్ లో యాడ్ అవుతుందా? Yes. శబరి లెఫ్ట్ లో యాడ్ అవుతుంది. ఈ పెన్గంగా, వర్ధ అన్ని కలిసి ప్రాణహిత లెఫ్ట్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ పెన్గంగా, పూర్ణ లెఫ్ట్ లో, దూద్న లెఫ్ట్ లో, ఇవన్నీ లెఫ్ట్ లో కదా. మరి రైట్ లో ఏమేమి యాడ్ అవుతున్నాయి చూడండి. ప్రవర, మంజీరా, మానేరు, ఇవి రైట్ బ్యాంక్. అయితే దీంట్లో మీరు జస్ట్ పూర్ణ, దూద్న, ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మహారాష్ట్రలో జాయిన్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రవర రైట్, సారీ ఇది లెఫ్ట్, ఇది రైట్ నుంచి జాయిన్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. మిగతావి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎంటర్ అయ్యేటివి ఇంపార్టెంట్ అండ్ తెలంగాణలో ట్రావెల్ చేసేవి ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం వాటి మీద ఫోకస్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్ ఇప్పటి వరకు? ఎనీ డౌట్స్? సో మనం మేజర్ గా తీసుకున్నప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మేజర్‌గా. కానీ వాటి ట్రిబ్యూటరీస్ కన్సిడర్ చేస్తే ఛత్తీస్‌గఢ్ కూడా బేసిన్‌లోనే వస్తది. మధ్యప్రదేశ్ కూడా వస్తది. ఓకే. అండ్ నియర్ బై ఇక్కడ పుదుచ్చేరి దగ్గర పుదుచ్చేరి టెరిటరీ, దట్ ఈస్ యానాం కూడా వస్తది, యూనియన్ టెరిటరీ. ఓకేనా? మేజర్‌గా ఫ్లో అయ్యేది మాత్రం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో అన్నిటికంటే పెద్ద ట్రిబ్యూటరీ మంజీరా, 724 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ది ఓన్లీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, ఇంపార్టెంట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ తెలంగాణలో. దీంతో పాటు కొంచెం మనకు మానేరు కూడా ఇంపార్టెంట్. ఇవి 2. ఓకే, చూడండి మంజీరా, మానేరు. ఇక్కడ హరిద్ర చూడండి, మంజీరా, హరిద్ర కలిసి ఎక్కడ కలుస్తున్నాయి? కందనకుర్తి దగ్గర. ఇది త్రివేణి సంగమం. మళ్ళీ తర్వాత ప్రాణహిత ఎక్కడ జాయిన్ అవుతుంది? కాళేశ్వరంలో, జయశంకర్ ముప్పల్పల్లి. సో కిన్నెరసాని, మనేరు, మంజీరా రైట్ బ్యాంక్. ఈ ప్రాణహిత లెఫ్ట్, ఇంద్రావతి లెఫ్ట్, శబరి లెఫ్ట్. సో యూ నో దట్ గోదావరి పుష్కరాలు every 12 years వస్తది. మా పుష్కరాస్ 144 years వస్తది. సో రీసెంట్ గా జూలై 2015, ఒక 8-9 years బ్యాక్ మా పుష్కర వచ్చింది. సరే, పక్కన పెడితే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ది మంజీరా ట్రిబ్యూటరీ. సో మంజీరా ట్రిబ్యూటరీ ఒరిజినేట్స్ ఇన్ బాలాఘాట్ రేంజ్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. తెలంగాణలో ఒరిజిన్ అవ్వదు. సో ఒరిజిన్ కానప్పుడు ఎక్కడ ఎంటర్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. సో మంజీరా రివర్ ఎంటర్స్ మహారాష్ట్రలో ఒరిజినేట్ అయ్యి తర్వాత కర్ణాటకలో ఎంటర్ అయ్యి తర్వాత తెలంగాణలో ఎంటర్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే నారాయణఖేడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. చూడండి ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది మంజీరా? ఇక్కడ బాలాఘాట్ రేంజ్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత కొద్ది నార్త్ కర్ణాటకలో ట్రావెల్ అయిన తర్వాత తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుంది? నారాయణఖేడ్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకేనా? అండ్ ఇది మళ్ళీ మంజీరా ఎక్కడ జాయిన్ అవుతుంది గోదావరిని? త్రివేణి సంగమం అని కందుకూర్తి. చెప్పారు. కందుకూర్తి, రైట్. ఓకే. సో నారాయణఖేడ్ సంగారెడ్డిలో ఎంటర్ అవుతుంది. మళ్ళీ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ట్రావెల్ అయ్యి నిజామాబాద్లో కందకుంతి దగ్గర జాయిన్ అయిపోతుంది. దాని సంగమేశ్వర, నియర్ టు సంగమేశ్వర టెంపుల్. ఓకే, దీనికి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆర్ హల్దీ, నల్లవాగు, కౌలాస్, లెండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ మంజీరా. ట్రిబ్యూటరీస్ జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఇక్కడ త్రివేణి సంగమం ఉంది మనకి. మంజీరా జాయిన్ అయ్యేది, మంజీరా, హరిద్ర, గోదావరిని జాయిన్ అయ్యేది ఇక్కడ ఒక త్రివేణి సంగమం, పేరేంటి? కందకుర్తి. ఓకే, సో ఇక్కడ హరిద్ర రివర్ చిన్న రివర్, నిజామాబాద్‌లోనే ఒరిజినేట్ అవుతది. నిజామాబాద్‌లోనే గోదావరిని జాయిన్ అయిపోతది. ఎక్కడ ఒరిజినేట్ అవుతది? సిర్నపల్లి హిల్స్. సిర్నపల్లి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? నిజామాబాద్‌లో. సిర్నపల్లి హిల్స్ ఎవరికి, ఏ ట్రైబల్ గ్రూప్‌కి ఫేమస్? అంటే
Kayatilambadas. Okay. So important project that is constructed on Manjira is Nizam Sagar project. Okay. Nizambad లో ఉంది. తర్వాత బోగ్లిగుండ బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్ట్ సంగారెడ్డిలో. 2 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ఒకటేమో సంగారెడ్డిలో సింగూర్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సింగూర్. సో ఈ సింగూర్ నుంచే మనకి హైదరాబాద్‌కి వాటర్ తీసుకొస్తారు. దీన్నే మనం హైదరాబాద్‌లో మంజీరా వాటర్ అంటాం కదా! మంజీరా వాటర్ అంటే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఏం కాదు. ఈ మంజీరా ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి. ఓకేనా? చూడండి దగ్గరలో ఉంది కాబట్టి హైదరాబాద్‌కి వాటర్ సప్లై చేస్తాం ఇక్కడి నుంచి. తర్వాత నిజామాబాద్‌లో ఇంకో ప్రాజెక్ట్ ఉంది. నిజాం సాగర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మంజీరా. ఓకేనా? చూడండి హరిద్ర కొంచెం కమరెడ్డి నిజామాబాద్‌లో ట్రావెల్ అవుతుంది. ఇట్ జాయిన్స్ గోదావరి. అండ్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది హరిద్ర? సిర్నపల్లి హిల్స్. మంజీరా ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? మహారాష్ట్రలోని బాలాఘాట్ రేంజ్, కర్ణాటకలో ట్రావెల్ అయ్యి తెలంగాణలో ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఏ డిస్ట్రిక్ట్‌లో? సంగారెడ్డి. ప్లేస్ ఏంటి? నారాయణఖేడ్. నారాయణఖేడ్. వెరీ గుడ్. రైట్. తర్వాత రివర్ మానేరు. ఒరిజిన్ ఎక్కడుంటది మానేరు? సిరిసిల్ల. సిరిసిల్ల హిల్స్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఉంటది తెలుసు కదా? Yes, sir. కరీంనగర్ నుంచి. ఓకే. సిరిసిల్ల ఇస్ ది కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ కేటీఆర్. రైట్. ఎనీవేస్. సో ఇట్ ఈస్ సో కరీంనగర్ సిటీ ఈస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మానేరు. దీనిపైనే నిజాం పీరియడ్‌లో అప్పర్ మానేరు అని, మిడ్ మానేరు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. లోవర్ మానేరు డ్యామ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ గోదావరి ఈ ఈ మొ మన్నె మానేరు రివర్ ఈ కరీంనగర్ రీజియన్‌లో ట్రావెల్ అయిన తర్వాత పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో గోదావరి జాయిన్ అవుతది. చూడండి రాజన్న సిరిసిల్ల హిల్స్‌లో ఒరిజినేట్ అయ్యి, రాజన్న సిరిసిల్ల ట్రావెల్ అయ్యి, తర్వాత కరీంనగర్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మానేరు. తర్వాత పెద్దపల్లి దగ్గర గోదావరిని యాడ్ అవుతుంది. అండ్ దీనిపైనే అప్పర్ మానేరు, మిడ్ మానేరు అండ్ లోవర్ మానేరు డ్యామ్స్ కొన్ని. ఓకేనా? ఇందాక డిస్కస్ చేసినాం కదా ఎల్ఎండి డీర్ పార్క్ అని, లోవర్ మానేరు డ్యామ్ డీర్ పార్క్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ మానేరు రివర్. సింపుల్. సిరిసిల్ల హిల్స్, సిరిసిల్ల తర్వాత కరీంనగర్ తర్వాత పెద్దపల్లిలో జాయిన్ అయిపోతుంది. ఓకే. అయితే కరీంనగర్ దగ్గర ఉన్న ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్, రామగుండం పవర్ ప్లాంట్ వీటికి వాటర్ సప్లై చేసేది ఏది అంటే మానేరు. ఎన్టీపీసీ. కరీంనగర్ సిటీకి దీనికి. తర్వాత ఇంకొక రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ కిన్నెరసాని. ఇట్ ఒరిజినేట్ ఇన్ లక్నవరం లేక్. లక్నవరం లేక్ ఎక్కడుంటది? ముందు వరంగల్ ఉంటది. డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు ములుగు డిస్ట్రిక్ట్‌లో ఉంటది. ఓకే. లక్నవరం లేక్ చూసారా ఎవరైనా? చూడలే? సాయిపల్లి నానిది ఒక మూవీ ఉంటది 'ఎంసీఏ'. 'ఎండైనా వానైనా' సాంగ్ ఉంటది అది. లక్నవరం లేక్ అది. బ్రిడ్జ్ ఉంటది. ఓకే. ఫోటోస్‌లో లక్నవరం. చూసాను సార్. ఇంపార్టెంట్ టూరిజం స్పాట్ గుర్తుపెట్టుకోండి లక్నవరం లేక్. సో అక్కడి నుంచి కిన్నెరసాని అక్కడ ఉండే తాడ్వాయి హిల్స్ నుంచి ఇక్కడ ఒరిజినేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ములుగు. అండ్ ఇక్కడ మనకి కిన్నెరసాని, అందుకే కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది మనకి. మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఇట్ జాయిన్స్ రివర్ గోదావరి. ఓకేనా? తర్వాత ఇప్పుడు లెఫ్ట్ నుంచి తీసుకుందాం. లెఫ్ట్ ట్రిబ్యూటరీస్. ఇక్కడ పైన కడెం కనిపిస్తుందా? కడెం ప్రాజెక్ట్. కడెం రివర్. దాని మీద కడెం ప్రాజెక్ట్ ఉంది. సో కడెం రివర్ జాయిన్స్ ఆదిలాబాద్‌లో ఒరిజినేట్ అయ్యి నిర్మల్‌లో ట్రావెల్ అయ్యి నిర్మల్‌లోనే గోదావరి జాయిన్ అవుతారు. ఓకే. బోత్ ద విలేజ్ దెద్రా హిల్స్ బోత్ మండల్‌లో ఇది ఒరిజినేట్ అయ్యి ఆదిలాబాద్, నిర్మల్‌లో ట్రావెల్ అయ్యి ఇట్ జాయిన్స్ రివర్ గోదావరి ఇన్ నిర్మల్. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ మార్క్ పాయింట్స్ ఏంటి అంటే మన కుంతల వాటర్ ఫాల్స్ ఉంటాయి. హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ తెలంగాణ. 45 మీటర్స్ నుంచి వాటర్ పడతాయి. ఓకే. తర్వాత పొచ్చర వాటర్ ఫాల్స్, గాయత్రి వాటర్ ఫాల్స్ ఈ 3 ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ కడెం రివర్ పైన ఉన్నాయి. కడెం ఏ రివర్ ట్రిబ్యూటరీ? గోదావరి ట్రిబ్యూటరీ. ఓకేనా? అన్ని ఆదిలాబాద్, నిర్మల్‌లో ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దెన్ ప్రాణహిత. ఈ పెన్గంగా,
వరదలో జాయిన్ అవుతది. వరద వెన్‌గంగాలో జాయిన్ అయితది. వెన్‌గంగా ఇవన్నీ ప్రాణహితలో జాయిన్ అయితాయి. సో, పెన్‌గంగా, వరద, పెన్‌గంగా కంబైన్డ్ ఫ్లోని ప్రాణహిత అంటాం. అండ్ ప్రాణహిత జాయిన్స్ రివర్ గోదావరి ఎట్ కాళేశ్వరం. కాళేశ్వరం. ఓకే. దెన్ ఇక్కడ ఇంకో రివర్ ఉంటది. పెద్ద వాగు. కొమరంభీం ఆసిఫాబాద్‌లోనే ఉంటది. ప్రాణహితలో జాయిన్ అయితది. ఇంద్రావతి ఈస్టర్న్ ఘాట్స్‌లో ఒరిజినేట్ అయితది. ఆఫ్ ఛత్తీస్‌గఢ్ అండ్ జాయిన్స్ రివర్ గోదావరి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఓకే. దెన్ లాస్ట్‌లో జాయిన్ అయ్యేది సబరి రివర్ సింకారా మిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్‌లో ఒరిజినేట్ అయ్యి యాక్చువల్‌గా ఇది జాయిన్ అయ్యేది ట్రై జంక్షన్ ఆఫ్ ఏపీ అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఛత్తీస్‌గఢ్ రీజియన్‌లో, ఒరిస్సా రీజియన్‌లో జాయిన్ అయితది. సో, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గోదావరి.